మాంజశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 7వ భాగం 13/5/25. 9వ విషయం మనకి చెప్తున్నారు. కాశీ మసీదులో శివలింగం 1823-26 మధ్య కలకత్తాలో తూర్పు ఇండియా వర్తక కంపెనీ వాళ్ళ పాలనలో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా ఉండి హిందూ దేశమంతా తిరిగి చూసిన బిషప్ హెబర్ తన గ్రంథంలో ఒక విచిత్రమైన చారిత్రక అంశాన్ని ఉదహరించాడు. ఏమిటది? 1659-17 మధ్య హిందూ దేశాన్ని పాలించిన ఔరంగజేబు చక్రవర్తి చాలా హిందూ దేవాలయాలను పడగొట్టించి వాటిపైన మసీదులు కట్టించాడని ప్రతి. దేవాలయ స్తంభాలతోటి, రాళ్లతోటి, దూలాలతోటి నిర్మించబడిన మసీదులు ఇప్పటికీ కాశీలో కనపడుతూనే ఉంటాయి. ఒక శివాలయాన్ని పడగొట్టి మసీదు కట్టడంలో ఆ దేవాలయంలో ఉన్న అందమైన గొప్ప శివలింగాన్ని అలాగే అట్టే పెట్టి ఉండనిచ్చి మసీదు కట్టారు. ఈ శివలింగం 40 అడుగుల ఎత్తు ఏకాండ శిల, 40 అడుగులు. దీని మీద అందమైన చెక్కడపు పని ఉంది. ఇది పూర్వం 2 రెట్లు ఎత్తు ఎక్కువగా ఉండేదని, క్రమక్రమంగా భూమిలోకి దిగిపోతూ ఉన్నదని, అది భూమట్టానికి రాగానే అన్ని కులాలు ఒక్కటైపోతాయని ప్రజలు నమ్ముతూ ఉండే. ఈ శివలింగం మసీదులో చిక్కుపడిన హిందువులు దీన్ని అతి పవిత్రంగా ఎంచి మసీదు అధికారులను మంచి చేసుకుని లోపలికి వెళ్ళి పూజిస్తూ ఉండే. భక్తులు ఇచ్చే కానుకలలో సగం వంతు తమకు చెల్లే పద్ధతిని మసీదు వారు దీన్ని ఒప్పుకున్నారు. క్విడ్ ప్రోకో అంటమే. ఈ శివలింగం చుట్టూ ఉన్న చెక్కడపు పని మహమ్మదీయులకు అసహ్యంగా కనపడిన పైన చెప్పిన కారణం వల్ల వాళ్ళు కూడా దాన్ని ఏం చెయ్యకుండా అలాగే ఉంచి ఇలా 100 ఏళ్ళు గడిచాయి. ఈ శివలింగాన్ని మసీదులోనే అర్చనలు జరిగాయి. ఇలా ఉండగా ఒకసారి మొహరం పండుగ ఊరేగింపు సందర్భంలో హిందువులకు మహమ్మదీయులకు తగాదాలొచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మత కలహంగా మారి ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతి పవిత్రంగా పూజించే ఈ శివలింగాన్ని పగలగొట్టి అప్పుడు హిందువులు ఉగ్గురై దీనికి ప్రతిక్రియగా ఒక మసీదునే తగలబెట్టారు. దాని మీద త్వరకలు వీరావేశంతో ఒక ఆవును చంపి దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయం దగ్గర గంగా నదీ జలం కన్నా అతి పవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానాలు చేసే ఇనప కూపం అనే పురాతనమైన నూతిలో కలిపారు. ఇప్పటికి కూడా ఉందిగా. అప్పుడు కత్తి పట్టగల ప్రతి హిందూ రోషావేశంతో కత్తులు కఠార్లు పుచ్చుకొని కనపడిన త్వరకవాడి పైన పడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులే ఎక్కువ సంఖ్యగా ఉండందువల్ల త్వరకలను రూపుమాపుతారేమో అనేంత భయం కలిగి కంపెనీ అధికారులు సిపాయిలను బయటకి తెచ్చి నిలపకపోతే అటు సూర్యుడు పోయే లోపల ఊళ్ళో మసీదులన్నిటినీ హిందువులు నేలమట్టం చేసేవాళ్ళు. అయితే హిందువుల దౌర్జన్యాన్ని అణచటానికి సిపాయిలు ఎంతవరకు తోడ్పడతారో అనేది కూడా అనుమానాస్పదమైన విషయంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే అక్కడి సిపాయిలలో చాలామంది హిందువులు, సగం మంది బ్రాహ్మణులు.
కనుక నిజంగా వాళ్ళ మనసులోని సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయ రక్తాన్ని తాగాలనిపిస్తోంది మనస్సులో ఉండే. ఈ త్వరకలపైకి పోతున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులు, యోగులు, వసాయిలు, వైరాగులు మొదలైన సనాతన ధర్మపరులే. వీళ్ళు తమ వంటి నిండా విభూతి పూసుకొని, మొగాలపైన గోపీచందనం పెట్టుకొని, సావుకు తెగించినందుకు పార్కాణగా తల వెంట్రుకలు వెరబోసుకొని, జెండాలు చేతపట్టు తమ తోడి హిందువులతోనూ దేవుళ్లతోనూ యుద్ధం చెయ్యటానికి ప్రయత్నించిన వాళ్ళు శాపనార్థాలు పెడుతూ ముందు వరుసలో నిలిచారు. అయినప్పటికీ సిపాయిలు చెలించరు. తాము ఎవరి ఉప్పు తింటున్నారో ఆ కంపెనీ వారి ఉత్తర్వు శిరసావహించాలి కనుక తమ రక్త బంధువులు ఎదురైనా సరే తుపాకీ పేల్చటానికి ఒట్టు పెట్టుకొని సైన్యపు కొలువులో చేరిన ఈ సిపాయిలు అవసరమైతే బ్రాహ్మణుడి పైన కూడా తుపాకీని పేల్చటానికి సంసిద్ధులయ్యారు. పైన చెప్పిన శివలింగం ఉండే మసీదు ద్వారం దగ్గర కావలి కాస్తున్న సిపాయిలలో ఒకడు అక్కడ కింద పడి ఉన్న శివలింగాన్ని చూసి ఇలా అయ్యో, మనం ఎన్నడూ అనుకోని సంగతిని చూశాం. శివలింగం శిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంకా కొద్ది కాలంలోనే మనమందరం ఒకే కులం వాళ్ళమైపోతాం. అప్పుడు మన మతం ఏమవుతుంది అన్నాడు. బహుశా కెరస్తానీ మతం అవుతుందేమో అన్నాడు పక్కనున్నాడు. కంపెనీ వారు ఇలా బందోబస్తు చేసినందువల్ల అల్లరి సర్దుబడి. ఈ కల్లోలం అణగిన తరువాత మళ్ళీ ఆ సంగతి తలుచుకునేటప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైపోయి వాళ్ళకి తీవ్రమైన విషాదం కలిగి పవిత్రమైన కాశీ క్షేత్రం అపవిత్రమైపోయి అతి పవిత్రమైన గంగా జలంలో గోవు రక్తం కలిసి ఈ కాశీ మహాత్యం పోయి ఇంకా ఇక్కడ మోక్షం దొరకదు అనే ఆలోచనలతో వేల కొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతి రేఖలతో పై మీద బట్టలు కూడా లేకుండా దుఃఖ సూచకంగా గంగానదీ తీరాన ఉన్న ముఖ్య ఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని తలలు వంచుకొని కూర్చొని మళ్ళీ ఇళ్లకు పోకుండా అక్కడే పడి ఉండి ఒక మెతుకైనా తినకుండా ప్రాణాలపై ఆశ విడిచి ప్రాయోపవేశం చెయ్యటానికి నిశ్చయించి ఇలాగ 2-3 రోజులు గడిచి ఇది చూసేటప్పటికి చాలామంది మనస్సులు కరిగిపోయి వీళ్లను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్లకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికి అనిపించి ఈ సంగతిని వీళ్ళు కాశీలోని మ్యాజిస్ట్రేట్ గారి చెవిలో వేశారు. అప్పుడు కంపెనీ వారి ఆంధ్ర ఉద్యోగులంతా గంగా తీరానికి వెళ్ళి అక్కడి ఘట్టాలలో ఇలా ఉపవాసం చేస్తున్న బ్రాహ్మణులను చూసి దుఃఖపడి తాము నివారించటానికి ఎంతో కష్టపడి ప్రయత్నించిన లాభం లేక తమ వశం తప్పి జరిగిన దానికోసం వాళ్ళందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడటం బాగాలేదని జరిగిన అక్రమాలకు కొంత ప్రతిక్రియ జరిగించే ఉన్నారు కదా, అందుకోసం మళ్ళా ఇలా బాధ అనుభవించడం ఎందుకని చెప్పి వాళ్ళను బుజ్జగించగా వాళ్ళందరూ చాలా దుఃఖించి తరువాత కొంత ఊరట చెంది ఇంతటి అకృత్యం జరిగిన గంగ కాకపోదనని కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదిక ధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవద్దునని న్యాయాధికారులు ఓదార్చగా వాడు చెప్పిన సలహా బాగానే ఉందని ఆఖరికి వాళ్ళంతా నిశ్చయించి ఉపవాసాలు మానేసి ఇళ్లకు వెళ్ళారు. ఆ సమయంలో
ఈ రాయబారం నడిపిన దొరలలో ఒకడైన బందె ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కళ్ళకు కట్టినట్టు ఉందని కొన్ని సంవత్సరాల తరువాత 1824లో బిషప్ హెబర్ గారికి ఈ సంగతులన్నీ చెప్పాడు. వాకిటి కావలి తిమ్మ 10వ వ్యాసం వారి శ్రీకృష్ణదేవరాయల నాడి సన్నిహిత భృత్యు ప్రాకృత సంస్కృత గుజ్జర ముఖీకృత కుకవితుంగ ముస్తాతటికి వాకిటి కావలి తిమ్మన వకిత కవి కోటి మాధవా కిటికోటే అనే ఒక చాటు పద్యం, దాన్ని గురించిన ఒక గాథ మన తెలుగుదేశంలో చిరకాలం నుంచి ప్రచారంలో. కృష్ణదేవరాయల అనుగ్రహానికి పాత్రుడైన ఒక భట్టు రాయల వారి ఆస్థాన అష్టదిగ్గజాలలో కవుల మీద ఈర్ష్య వహించి వాళ్ళని ఎలాగైనా అవమానించాలని ఒక కుట్ర పని. ఒకరోజు తాను చెప్పినట్టు చేస్తానని రాయల వారి చేత వాగ్దానం చేయించుకొని ఆ మర్నాడు సభలో అందరూ కూర్చొని ఉండగా తాను లేచి కొందరి కవుల పేర్లను చదివి వీరు రాయల వారి సెలవు అయ్యే వరకు రాజసభలో రాకూడదని రాయల వారి ఆజ్ఞ అయిందని ప్రకటించాడు. ఎందుకని ఆ రోజుకి వాడే రాదు. ఈ విపరీతపు ప్రకటనను విన్న అక్కడి వాళ్ళంతా ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకొని తెల్లబోయారు. రాయలు కూడా ఏం జరుగుతుందో తమాషా చూద్దామని గంభీరంగా ఉండిపోయారు. అలా సభలోకి రాకూడదని నిషేధించబడిన వాళ్ళలో అలసాని పెద్దనా మొదలైన హేమాహేమీలంటారు. భట్టు అలా అన్న తరువాత వీరు రాయల వైపు ఒకసారి చూశారు, కానీ వారి ముఖంలో ప్రసన్న భావం కనిపించనందువల్ల చేసేదేం లేక రాయల వారు సభ సారించిన తరువాత ఖిన్నులై బయటికి వెళ్ళి భట్టు ఏదో కుట్ర పన్ని ఇలా తమల్ని పరాభవించాడని ఊహించి దీని గురించి విచారించి తరువాత చేయాల్సిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకోవటానికని వీరు వాకటి కావలి తిమ్మన్న అనే రాయల వారి ఆంతరంగిక భృత్యుని ఇంటి ముందర అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఆ సమయానికి వీరిని అవమానించిన భట్టు అందలం ఎక్కి ఆ దారిన వస్తూ వీళ్ళని చూసి ఈ తిమ్మన్న వాకిట గుమికూడిన వీరొక పందుల సమూహంలాగా ఉన్నారు చూశావా అని తన సేవకుడైన మాధవుణ్ణి సంబోధిస్తూ పైన చెప్పిన చాటు పద్యంలోని ఉత్తర భాగం చివరి భాగం ఈ ఎద్దేవ చేసే మాట వినేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి భర్తలేని రోషం. ఈ నీచుడికి తగినట్టుగా బుద్ధి చెప్పాలి. పెద్దన్నగారు ఆ పద్యం యొక్క పూర్వ భాగాన్ని చెప్పినలాగా భావగర్భితంగా పూరించి జవాబు చెప్పి విద్వత్ కవుల సంస్కృత ప్రాకృతాలు అర్థం చేసుకోనలేక మిడికేటువంటి ఈ గట్టు వంటి కుక్కవు పందులకు ఆహారంగా ఉండే తుంగగడ్డల వంటి వాళ్ళని, అలాంటి వాళ్ళకి ఈ కవి బృందం పందుల గుంపుగా కనబడటంలో ఆశ్చర్యం లేదని దాని మేము నీ వంటి అల్పులను మింగగల వరాహాలం సుమా అని పని అందురు. భట్టు ఇది విని తలబంతుకొని వెళ్ళిపోయి మర్నాడు రాయల వారితో జరిగిన సంగతి చెప్పగా నీవు జరిగించినటువంటి అపచారాన్ని తరిగిన పరాభవం నీకు జరిగిందయ్యా భట్టు అని మందరించి రాయల వారు పెద్దనాది కవులను మళ్ళీ రాయల సభలకు అంటే భోజన విజయానికి రావించి గౌరవించారట. ఈ గాథ పెద్దన కవి జీవిత చరిత్రలో ఉదహరిస్తూ శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగా
ఈ పద్యంలో వాకిట కావలి తిమ్మని పేర్కొనబడిన అతడు ముక్కు తిమ్మన అని పొరపాటుగా రాశారు. అయితే వారే తెనాలి రామకృష్ణ కవి జీవితంలో ఈ తిమ్మన్నను గురించిన ఇంకొక చాటు పద్యాన్ని కూడా ఉదహరించి దాని గాథ కూడా రాస్తూ అతడు కృష్ణదేవరాయల వారి వాకిటి కావలిగా ఉన్న తిమ్మన్న అనే దండనాయకుడని సరిగానే మార్చారు. ఈ రెండవ గాథ ఒకసారి కృష్ణదేవరాయలు తమ వాకిటి కావలిగా ఉండే తిమ్మన్న అనే దండనాథుడి శౌర్య విశేషానికి సంతోషించి అతనికి ఒక అమూల్యమైన పచ్చడం బహుమతి అంటే శాలవ బహుమతి ఇచ్చి అతడు ఆ పచ్చడం భుజాన వేసుకొని శాలువ తన ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చొని ఉండగా పెద్దనా ముక్కు తిమ్మన భట్టు తెనాలి రామలింగ కవి ఆ దారిని పోతూ తిమ్మన్న గారిని చూసి ఆయన్ని అభినందిస్తూ నలుగురు కలిసి ఒక కంద పద్యంలో 4 పాదాలు వరుసగా ఇలా పూర్తి చేశారని. వాకిటి కావలి తిమ్మా అని మొదలుపెట్టాడు అల్లసాని పెద్ద. రాకటముగ సుఖవివరుల పాలిటి సొమ్మ అన్నాడు ముక్కుతే. నీకీ పద్దెము కొమ్మ అన్నాడు భట్టుమ. నాకా పచ్చడని చాలు నయముగా నిమ్మ అని ఫినిషింగ్ తగ్గించాడు తెనాలి రామలి. అప్పుడు పద్యం చివర భావ ప్రకటన చేసిన రామలింగ కవి తిమ్మన గారు తన పచ్చడం ఇచ్చేసి తక్కిన వారికి ఇతర బహుమానాలు ఇచ్చి పంపించాడని ఒక కథ. తిమ్మన్న చరిత్రకు అసలు ఆధారం ఉందా అని వెతికారు మనకి దిగవలిగా. ఈ 2 గాథలు సమన్వయం చేసి చూస్తే ఈ పద్యాలలో చెప్పబడిన వాకిటి కావలి తిమ్మన్న అనే అతడు సామాన్యుడైనటువంటి కాపలావాడి వంటి ద్వారపాలకుడు కాడని, రాయలవారి దగ్గర గొప్ప అధికారం పలుకుబడి కలిగిన ఉద్యోగి అని, విద్యావంతుడు రసికుడు అని ఊహించటానికి అవకాశం. ఈ తిమ్మన్నను గురించి విశేషాలు తెలుపుగల చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామంటున్నారు. తిరుపతి దేవస్థాన విచారకర్తలైన శ్రీ మహంతు ప్రయాగదాసు తిరుపతి క్షేత్రంలో రాజాధిరాజులు శ్రీమంతులు చెక్కించిన శిలాశాసనాల యొక్క విలువను గ్రహించి వాటిని ప్రకటించటానికి నిశ్చయించి వాటిని గురించి ఒక నివేదిక తయారు చేయటానికి బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్యం బిఏ గారిని నియమించారు. శాసన సంపుటలతో పాటు వారి నివేదికను కూడా ఒక పెద్ద గ్రంథంగా 1930లో అచ్చేయించారు. దీనివల్ల పల్లవులు, చోడులు మొదలైన రాజుల కాలం నుండి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తుల వరకు గల చారిత్రాంశాలు, విశేషాలు తెలుస్తాయి. అందులో తిమ్మన చరిత్ర కూడా. అవసరం తిమ్మయ్య, ఇంటి పేరు అవసరం. తిరుపతి దేవస్థానంలో ఉన్న శాసనాల వల్ల కృష్ణదేవరాయల వారి కొలువులు అవసరం తిమ్మయ్య అనే దండనాయకుడొకడు రాయలవారి వాకిటి కావలి అంటే ద్వారపాలకులపై అధికారిగా ఉన్నట్లు, అతడు 1000 మంది సైనికులకు అధికారి అని, ఒక చిన్న సంస్థానాన్ని ఏలే సామంత మండలేశ్వరుడని, అతనిని అమరం తిమ్మరసయ్య, తిమ్మప్ప నాయకుడు అని కూడా పిలిచేవాళ్ళని, ఆయనకు రాయలవారి దగ్గర బాగా చదువు ఉండేదని, చాలామందికి ఆయన రాయల దర్శనం చేయించి అనేక సందర్భాల్లో చాలా ఉపకారాలు చేసినట్లు ఉంది. తిరుపతిలో ఉన్న దాన శాసనాలలో అవసరం నరసయ్య, తిమ్మయ్య, నరసయ్యలనే 3 అన్నదమ్ముల పేరు, వారి తల్లి బసవమ్మ పేరు కూడా కనపడుతుంది. శాస్త్రివాహన శకం 1434లో దీనికి సరి అయిన
7/8/1512 నాటి శాసనంలో ఈ కుటుంబం వారి తిరువెంగళనాథుడు ఇలవేల్పు అయినట్లు అవసరం నరసయ్య తిమ్మయ్య గారు రాయ బాగిల అవసరద అంటే కృష్ణదేవరాయల వారి తలుపుల దగ్గర ఉండే ద్వారపాలకులైనట్లు కన్నడంలో చెప్పబడి ఈ అన్నదమ్ముల్లో తిమ్మయ్యయే మన వాకిటి కావలి తిమ్మన అని నిస్సందేహం. ద్వారపాలకుడంటే మన గేట్ కీపర్ వంటి జవాన్ అనుకుంటే పొరపాటు. ఆయన రాయలవారి సన్నిధిలో ఉండే ఒక గొప్ప ఉద్యోగం. రాయలవారి దర్శనం కోసం వెళ్ళదచ్చిన వాళ్ళంతా ఆయన అనుజ్ఞను అతడు రాయలవారికి మనవి చేసి దర్శనమిస్తాడు. అందువల్ల ఆయనకు దివాణంలో గొప్ప అధికారం పలుకుబడి. శాలివాహన శకం 1441 ప్రమాదినామ సంవత్సరం అంటే క్రీస్తు శకం 1519-20 నాటి శాసనంలో పేర్కొనబడిన కృష్ణదేవరాయల వారి ద్వారపాలకుడైన తిమ్మ భూపతి ఈ వాకిటి కావలి తిమ్మన్న గారే అనుమానం లేదు. ఈ శాసనంలో భూప అనే పదం వాడినందువల్ల అతడు కొంత రాజ్య భాగాన్ని పరిపాలించే సామంత మండలేశ్వరుడని తెలుసు. ఈ శాసనంలో మధుర జిల్లాలో అన్నామలగా పేర్కొనబడినందువల్ల అతని రాజ్య భాగం అక్కడి ఉండాలి. అలాగే చక్రవర్తి గారికి ఇతర విధాలైన సేవలు చేసేవారిలో గొప్ప ప్రభువులు, దండనాయకులు అనేకులు ఉండినట్లుగా శాసనమాలలో మనకు కనం. రాయలవారి సన్నిహిత భృత్యులలో కొందరు గొప్ప వంశాలలో జన్మించిన వాళ్ళు, కొందరు రాజబంధువులు ఉండేవారు. వారిలో కొందరు దుర్గాధ్యక్షులు, సామంత మండలేశ్వరులు కూడా లార్డ్ చాంబర్లేన్ వంటి రాజసేవ మన దేశాన్ని పూర్వం ఏలిన చక్రవర్తుల దగ్గర ఉండే రాజసేవకులలాగానే ఇంగ్లీష్ రాజుగారి దగ్గర ఉండే సన్నిహిత భృత్యులు కూడా సత్కుల సంజాతులైన ప్రభువులు కానీ ఉన్న సంగతి ఇంగ్లీష్ రాజ్యాంగ చరిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటి రాజసేవకులలో లార్డ్ చాంబర్లేన్ అనే హోదా గల ఉద్యోగి అధికారాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, పలుకుబడిని బట్టి చాలా గొప్ప. ఇతడు ఒక ముఖ్యమైన ప్రభువుగా ఉండేవాడు. ప్రీవీ కౌన్సిల్ అనే రాజుగారి ఆంతరంగిక కార్యాలోచన సభలో సభ్యుడు. రాజుగారి కుటుంబంలో తటస్థించే శుభాశుభాలన్నిటికీ తగిన ఏర్పాట్లు అతడే చేశాడు. రాజుగారి దర్శనం చేయదలిచిన వాళ్ళందరూ అతన్ని ఆశ్రయించారు. రాజుగారి దర్శనం తగిన వాళ్ళు అని తనకు తోచితే వాళ్ళని అతడు ఆహ్వానించి పంపి దర్శనం చేయిస్తాడు. అలా ఎప్పుడూ రాజుగారి పక్కనే నిలిచి ఉంటాడు. రాజుగారు రాజభవనంలోంచి బయటికి వెళ్ళినప్పుడు బండి దగ్గర దాకా సాగనంపేవాడు. మళ్ళీ వచ్చినప్పుడు బండి దగ్గర నుంచి లోపలి దాకా దారి చూపిస్తూ తీసుకుని రాజదర్శనం కోసం వచ్చిన వాళ్ళని రాజుగారికి ఎరుకపరుస్తూ రాజుగారి ఆలోచనా మందరం, శయన మందిరం ఈ చాంబర్లేన్ గారి తనిఖీ కిందనే ఉంది. ఈయన కింద వైస్ చాంబర్లేన్ అనే సహోద్యోగి ఒకడు, అతని కింద మాస్టర్, అలాగే మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ మొదలైన ఇతర రాజసేవకులు పని. రాజుగారికి సంవత్సరం పొడుగున సేవ చేయటానికి లార్డ్స్ అండ్ గ్రూమ్స్ ఇన్ వెయిటింగ్ అనే హోదా గల 6 ప్రభువులను నియమిస్తారు. వారు ఒక్కొక్కరు 15 రోజులు కానీ లేకపోతే 21 రోజులు కొంతర చొప్పున రాజసేవ చేస్తారు. ఇంకా అలాంటి సన్నిహిత భృత్యులు, గౌరవ హోదాల వాడు చాలామంది. ఇంగ్లీషు రాణి గారి అంతఃపురం కూడా లార్డ్ చాంబర్లేన్ గారి అధికారం కిందనే ఉంటుంది. రాణి గారి సేవ కోసం
ఇంగ్లాండ్ దేశంలో చాలా గొప్ప గొప్ప వంశాల్లో జన్మించిన ప్రభువులు, వాళ్ళ భార్యలు, వారి కుమార్తెలు, కోడళ్ళు, మనవరాలు, ఆడవాళ్ళను లేడీస్ ఆఫ్ ది బెడ్ ఛాంబర్, ఉమెన్ ఆఫ్ ది బెడ్ ఛాంబర్, మెయిడ్స్ ఆఫ్ ఆనర్ అని హోదాల్లో నియమింపబడు. వీరు పూర్వం మన దేశంలో రాణులకు చెలికత్తెలు, పరిచారకులు మొదలైన వాళ్ళు చేసే పనులే. అందువల్ల మన వాకిటి కావలి తిమ్మన్న గారు లార్డ్ ఛాంబర్లేన్ వంటి గొప్ప రాజోద్యోగి అంటంలో సందేహం లేదని అనుమానం లేని తీర్పిచ్చారు దిగవల్లి వెంకట శివరావు. అమరం తిమ్మరసయ్య సేలం జిల్లా అరగలూరు గ్రామ దేవాలయం యొక్క దేవాదాయాన్ని వసూలు చేసి గుడి పనులు జరిగించే స్థానికులనే గుడిపారు పత్తేదారు ముగ్గురికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటిని గురించి కృష్ణదేవరాయలకు స్వయంగా చెప్పుకుందామని రాజధాని నగరమైన విద్యానగరానికి వెళ్ళారు. అక్కడ రాయలవారి ద్వారం వద్ద ఉండే ప్రధానోద్యోగి అయిన అమరం తిమ్మరసయ్య గారు వీరిని రాయలవారి దగ్గరికి తీసుకొని వెళ్ళి దర్శనం చేయించి వాళ్ళ ఇబ్బందును తొలగింప చేయటమే కాక వారికి ఒక హారం, తలపాగా, గుర్రం, గొడుగు బహుమతి చేయించారు. ఈ శాసనం శాలివాహన శతం 1441కి సరైన ప్రమాధినామ సంవత్సరం క్రీస్తు శకం 1519 నాటి శాసనంలో ఈ అమరం తిమ్మరసయ్య గారు మన వాకిటి కావలి తిమ్మన్న గారి అంతానికి సందేహం లేదంటూ అమరమనగా పాళిపట్టు దొరలకు ఇవ్వబడి కొద్ది సీమ అని శబ్దరత్నాకరాదులు అర్థం చెప్పి కుమార ధూర్జటి విరచిత కృష్ణరాజ విజయంలోని ఈ క్రింది పద్యాన్ని ఉదహరించారు. భటులు 1000 కింద నిర్వదియు 4,000గా 1,20,000 ప్రజకు చెల్లు 40 లక్షలు జీతము అనగ అమర మేలుడు దొరలకి క్రమమిస్తుంది. ఈ పద్యం అమరం అనేది కొంత జీతం, భత్యం, సైనిక బలం, జమీన్ అంటే భూమి కల ఒక గొప్ప హోదా అని రుజువు అవుతోంది. అమరం అనే పదం అమరనాయంకర అనే దాని రూపాంతరం అన్నారు. విజయనగర సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో కల కోటల అధ్యక్షులై దేశాన్ని పాలించే ప్రభువులు అమరనాయకులు అనేవాడు ఉన్నారు. వీళ్ళు రాజోద్యోగులై, దండనాయకులై, దేశ పరిపాలకులైన నాయకులు. రాజకీయ ఉద్యోగంలో దొరలు, పారుపత్యదారులు, రాయసం వారు, అవసరం వారు, రాచకరణాలు అనే వివిధ హోదాలు కలవాడు ఉంటారు. వీరు చేసే ఉద్యోగాల యొక్క వివరాలు స్పష్టంగా తెలపకపోయినా వీరు ప్రభుత్వోద్యోగం చేసే రాజసేవకులనిన్ని వీరికి జీతభత్యాలు, రాజమర్యాదలు, గ్రామాలు, జమీన్లు ఉండేవని తెలుసు. రాయలవారు యుద్ధానికి తరలి వెడుతున్నప్పుడు వీరు కూడా హాజరుగా ఉండేవాడు. వీరిని గురించి కొన్ని విశేషాలు రాయవాచకంలో వివరించబడి విజయనగర సామ్రాజ్య కాలం నాటి దేశ చరిత్రను, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితుల గురించి పరిశోధించి శాసనాలను, స్థానిక చరిత్రలను, కవిలను, విదేశీ యాత్రికుల సాక్ష్యాలను పరిశీలించి ఆ కాలం మన కవులు రచించిన ప్రబంధాలలోని వర్ణనాలలో, చారిత్రాంశకాలలో కల నిజాన్ని బయటకి తీసి స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది థర్డ్ డైనాసిటీ ఆఫ్ విజయనగర అనే ఒక గొప్ప గ్రంథాన్ని రచించిన వారు శ్రీ డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు. ఈ సంగతులన్నీ చక్కగా వివరించి చర్చించి చెప్పారు. తిమ్మప్ప నాయక్ గోరంట్ల గ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను
సూరపరాజు అనే ఆయన తెచ్చేవాడని, అతైన వాకిటి ఆదెప్పనాయని గారి కార్యకర్త ఏజెంట్ అని, ఈ ఆదెప్పనాయని తండ్రి పేరు తిమ్మప్ప నాయకుడని 1916 సంవత్సరం మద్రాస్ ఎపిగ్రాఫికల్ రిపోర్ట్ 55వ పేరాలు, 1912వ సంవత్సరం 11వ సంఖ్య గల శాసనంలో ఉన్నదన్నమాట. అవసరం తిమ్మయ్య అని, అమరం తిమ్మయ్య అని, వాకిటి తిమ్మయ్య అని పైన చెప్పిన శాసనాల్లో పేర్కొనబడిన తిమ్మన్న గారి తిమ్మప్ప నాయకుడు. ఇతర రాజసేవకులు ఎలా ఉండి కృష్ణదేవరాయల వారి కొలువులో ఉండి ఆయనకు సేవ చేసే సద్వంశ సంజాతులై ఇతర నాయకులు అనేకుల పేరు తిరుపతి శాసనాల్లో ఊడియం ఎల్లప్ప నాయకుడు. ఊడియం ఎల్లప్ప నాయకుడనే రాజోద్యోగి కృష్ణదేవరాయలకు ఆయన తరువాత రాజ్యం చేసిన అచ్యుతదేవరాయలకు సన్నిహిత భృత్యుడు. ఊడియ అనే పదం ఊడిగం అనే మాటకు రూపాంతరం. సేవ. అతడు కల్తేరు అంటే రాతి రథం, కల్ అంటే రాయి, తేరు అంటే రాతి రథం దగ్గర సత్రం నిర్మించినట్టు తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి దానం చేసినట్టు 1517వ శాసనాది ఒక శాసనం వల్ల మనకు అడపం బయ్యప్ప నాయుడు. అడపం అంటే ఒక్కలు, ఆకులు ఒక్కలు మొదలైన తాంబూలపు ద్రవ్యాలు ఉంచే సంచిని అడపం. దీన్ని సంబెడం అని కూడా అంటారు. ఆ కాలంలో సామాన్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక అడపను పట్టుకొని, అంటే సంచిని గుడ్లో దోపుకొని దారం కట్టుకొని ఆడి వెళ్ళేవారు. కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద 7వ ఆశ్వాసంలో 7వ పద్యంలో దీని వర్ణన ఉంది. ఇది శ్రీమంతులు అనుభవించే భోగాల్లో. అందువల్ల రాజాధిరాజులైన విజయనగర చక్రవర్తి తాంబూల ద్రవ్యాల ఉద్యోగి ఒక ఉండటంలో ఆశ్చర్యమే లేదుగా. కాశ్యప గోత్రుడైన తిమ్మప్ప నాయకుడి కుమారుడైన ఈ బయ్యప్ప కృష్ణదేవరాయల గారి కాలంలో, అచ్యుతదేవరాయల వారి కాలంలో కూడా ఈ ఉద్యోగం చేసినట్టుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి 55,320 నాణాలు అర్పణ సమర్పించినట్లుగా క్రీస్తు శకం 6-9-1538వ సంవత్సరంలో చెక్కించిన శాసనంలో మనకు అర్థం. ఇతడు ఇంకా కొన్ని గ్రామాల ఆదాయం వల్ల వచ్చే సొమ్మును కూడా దేవుడికి సమర్పించాడు. అందువల్ల ఇతడొక శ్రీమంతుడై ఉంటాను అంటలో సందేహం. కట్టిక తిమ్మ ఇల్లెళ్ళ బసవనాయక కుమారుడైన తమ్మునాయకర్ అనే అతడు కృష్ణదేవరాయల వారి కట్టిక అంటే చేతి కర్ర, వెండి బెత్తాన్ని పట్టుకొని ఉండే వేత్తరధరు. ఇది ఒక రాజలాంఛ. అతడు ఒక దళవాయి అని, అతనుకు దాడినేని అనే బిరుదు కూడా ఉండేదండి. అతడు తిరుపతి వెంకటస్వామి వారికి నిత్య నైవేద్యం కోసం 1200 నాణాలు అర్పణగా సమర్పించినప్పుడు క్రీస్తు శకం 1513 సంవత్సరంలో చెక్కించిన శాసనంలో ఉంది. ఈ శాసనమే తెలుగులో కూడా క్లుప్తంగా రాయబడి అందులో ఈ కట్టిక తిమ్మన అనుసంధానం రామానుజయ్య గారి శిష్యుడని, ఇతని పేరు కట్టిక దాడినేని దళవాయి తిమ్మయ్య అని అక్కడ చెప్పదు. శత్రువుల మీదికి దాడి వెడలి జయించినందువల్లని దాడినేని అనే బిరుదు అతనికి వచ్చింది. విద్వత్సభారాయ రంజక శ్రీరంగరావు కృష్ణదేవరాయల వారి పూర్వం కాలం నుంచి విజయనగర రాజభవనంలో ఒక నాటకశాల ఉంది. కృష్ణదేవరాయల వారి కాలంలో ఒక నాట్యశాల, నృత్యశాల కూడా ఉంది.
రాయలవారు తమ ఆస్థానం సంగీత సాహిత్య విద్వాంసులను పోషిస్తూ ఎప్పుడూ విద్యాగోష్ఠితో కాలక్షేపం చేస్తూ విద్వత్సభారాయలు అనేటువంటి బిరుదు పొందారు. నృత్యం చేసి సంగీతం పాడి ఆయనను రంజించే ఆటపాటకుల మేళం ఒకటి ఉండే. ఈ మేళానికి నాయకుడు తిరుమలనాథుడి కుమారుడైన శ్రీరంగరాజు. ఇతనికి విద్వత్సభారాయ రంజక అనే బిరుదు. రాయలవారాయనకు గొప్ప జాగీర్లు ఇచ్చారు. అందులో ఎర్లంపూడి అనే గ్రామాన్ని శ్రీరంగరాజు క్రీస్తు శకం 1514లో వెంకటేశ్వర స్వామికి ఆయన బహూకరించారు, సమర్పించారు. ఈ శ్రీరంగరాజు కుమార్తె అయిన రంజకం కుప్పాయ్ లేక కుప్పుసాని క్రీస్తు శకం 1512లో చేసిన దానం ఒకటి కనపడు. ఈ కుప్పాయికి తిరుమలమ్మ, ముద్దు కుప్పాయి అనే 2 కుమార్తెలుండే. తిరుమలమ్మ స్వామివారి శాలివాహన శకం 1439, ఈశ్వర సంవత్సరం క్రీస్తు శకం 1517లో 3000 నాణాలు అర్పణంగా సమర్పించినట్టు వ్రాయబడిన శాసనం తెలుగు ప్రతిలో ఆవిడ శ్రీ రంగరాజు మనుమరాలని కుప్పమ్మ కుమార్తె అని కూడా రాయబడి. ఈ కుప్పాయి 2వ కుమార్తె ముద్దు కుప్పాయి. మొదట విజయనగర చక్రవర్తి అయిన అచ్యుతదేవరాయల అంతఃపుర పరిచారికగా ఉంటూ ఆయన ఆజ్ఞ ప్రకారం తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవ చేయటానికి వెళ్ళినట్టు గోవిందరాజస్వామి ఆలయం నుంచి ప్రతిరోజు ఆవిడకి తినటానికి ప్రసాదం ఇస్తూ ఉన్నట్లు శాలివాహన శకం 1453 ఖర సంవత్సరం క్రీస్తు శకం 6/6/1531 శాసనంలో వివరించబడి. ఈ శాసనంలో రంగరాజు కుమార్తె ముద్దు కుప్పాయి తల్లి అయిన కుప్పస్వామి కూడా విద్వత్సభారాయ రంజకం అనే బిరుదు ఆమెకు కూడా ఉన్నట్టు చెప్పారు. అలా విజయనగర చక్రవర్తుల సేవను చేసే స్త్రీ పురుషులలో గొప్ప వంశాల వారు, శ్రీమంతులు అనేకులు ఉండేవారని తిరుపతి దేవస్థాన శాసనాల వల్ల మనకు తిమ్మ శబ్ద విచారం. మన దేశంలో తిమ్మ, తిమ్మడు, తిమ్మన్న, తిమ్మప్ప, తిమ్మకవి, తిమ్మన్ రుబలి, తిమ్మ మంత్రి, తిమ్మయ్య, తిమ్మరాజు, తిమ్మాజీ, తిమ్మశౌరి, తిమ్మశెట్టి, తిమ్మక్క, తిమ్మాయమ్మ, తిమ్మమ్మ, తిమ్మాంబ, తిమ్మాజమ్మ అని స్త్రీ పురుషుల పేర్లే కాదు తిమ్మాపురం, తిమ్మసముద్రం మొదలైన స్థలవాచకాలు. తిమ్మిని బ్రహ్మిని చేయడం రమ్మన్నారు అని తిమ్మన్న బంతికి, తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు మొదలైన జాతీయాలకు చిరకాలం నుంచి వాడుకలే. ఆంధ్ర సామ్రాజ్యానికి కన్నడ దేశ మధ్యంలో ఉన్న విద్యానగర రాజధాని అయినప్పటి నుంచి ఈ తిమ్మ శబ్దానికి కన్నడ ప్రత్యయాలు చేర్చిన పదాలు కూడా వాడుకలోకి వచ్చాయి. తిమ్మరాజనే కన్నడంలో తిమ్మరసు అని వ్యవహరించి రాజు అనే శబ్దంలో ఉండిన అరస్సు అనే కన్నడ రూపం పుట్టి తిమ్మ శబ్దం వైకృత దేశ్య మిశ్రితమై తిరుమల శబ్దంలోంచి పుట్టిన దేశీయమైన తెలుగు పదం. దీని వ్యుత్పత్తిని గురించి శబ్దరత్నాకరంలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల ప్లస్ డు తిమ్మడు అయింది శబ్దరత్నాకరం. అలాగే తిరుమల ప్లస్ అప్పడు తిమ్మప్పడు. ఈ తిమ్మప్పుడు అనేది సింహాద్రి అప్పడు లాంటి పదం. కాకమాని మూర్తి కవి తన రాజవాహన విజయంలో కొండమీది తిమ్మప్ప వంటి కావ్యపతి అబ్బుట అబ్బురమని రాసిన పద్యం శబ్దరత్నాకరంలో ఉదకరింది. తిరుమల అనే పదం వెంకటాచలమనే దానికి పర్యాయ పదంగా చాలా కాలం నుంచి వాడుకలో. అలియరాయ రామరాయల మేనల్లుడు, కొండవీటి పాలకుడు అయిన సిద్ధిరాజు తిమ్మభూపాలుడు తన పరమ యోగి విలాసంలో 2వ ఆశ్వాసంలో
ధరగల తిరుపతులొకకడ వరుసకొని ముకుందమూర్తి వర్గం అతడు అచ్చెరువుగా నుతించే నెడ తిరుమల దేవరకు తిరిగి పొగడుతున్నాను. అంటే తిరుపతి అనేది విష్ణు క్షేత్రానికి పదం. వినుము తల్లి మాట ఇనుమది తిరుపతులందు నిన్న వెంకటాచలంబు రంగధామంబును కరంబు సనుతి కాంచు గ్రహములందు శశియు రవియులాగా. శ్రీరంగం ఎంతో, తిరుపతి కూడా అంతే అన్నారు. అలాగే తెలుగులో తిరుపతి, తిరుమల అనే పదాలు పర్యాయ పదాలు చాలా కాలం నుంచి వాడుతారు. తెలుగు దేశానికి, అరవ దేశానికి తిరుపతి కొండ సరిహద్దంటారు. తిరుపతిలోని ప్రజలందరికీ తెలుగే మాతృభాషగా ఉండి తిరుమలలోంచి తెమ్మ శబ్దం పుట్టడంతో పాటు తిరుపతి కొండ మీద పూతలకు తెమ్మడనే పేరు కూడా రూఢి. ఈ తిరుపతి వెంకటేశ్ తెలుగువారికి ఎలవేల్పుగా ఉన్నారు. అయితే ఇటీవల ద్రావిడాభిమానుల ఉద్యమం ఒకటి బయలుదేరి తిరుపతి వెంకటేశ్వరుని పేరులో వెంకట శబ్దం వేంగళ అనే అరవ శబ్దంలోంచి పుట్టిందని, దీంతోపాటు తిరుమల తిరుపతులు కూడా అరవ్వారి స్వాధ్యతపు సొత్తులని ఒక ప్రచారం చేసింది. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స. మన దక్షిణ భారతదేశంలో పూర్వం ఏ రాజవంశాలు ఏలుతూ ఉన్న వారు పల్లవులైన, చోళులైన, చాళుక్యులైన, లేక కాకతీయులై, విజయనగర చక్రవర్తులైన ఇక్కడి తెలుగువారిని, అరవ వారిని, కన్నడులను కూడకట్టుకొని దేశ ప్రజల నాగరికతను, మత ధర్మాలను కాపాడుతూ ప్రజానురంజకంగా పరిపాలించారే కానీ వేరు భాషలు మాట్లాడేవారిని చీలదీసి పాకిస్తాన్లను ఏర్పాటు చేయాలి. అందువల్ల ఆసేతు హిమాచల పర్యంతం గల పుణ్యక్షేత్రాలు, పుణ్య నదుల దేశ ప్రజలందరూ ఎప్పటికీ సమాన భక్తితో పూజిస్తూ ఉండటం జరిగి ఏ క్షేత్ర మహాత్మ్యం చదివి, ఏ పురాణం చదివిన ఆ స్థల జల పవిత్రత గురించి, ప్రాశస్త్యాన్ని గురించి వర్ణించటం కనపడుతుందే కానీ అది అరవలదో, లేదా తెలుగు వాళ్ళదో, కన్నడలదో, మహారాష్ట్రలదో అనే భేదభావాన్ని పొరపాటైనా చెప్పు. కావేటి రంగని పదాలు కానీ, పాండురంగ విఠలుని కీర్తనలు కానీ, తుకాబారం అభంగాలు కానీ, కబీర్ దాస్ కీర్తనలు కానీ, తులసీదాసు పొహరాలు కానీ, గీత గోవిందం కానీ, తరంగాలు కానీ, తత్వాలు కానీ ఎక్కడ ఎవరైనా పాడుతూ ఉంటే ఆరు పురుషులు ఏ భాషలో అని విచక్షణ లేక ప్రజలంతా స్త్రీ పురుషులు భక్తి పారస్వస్యంతో తన్మయులు. ఏ క్షేత్రానికి పోయిన ఆ ప్రాంతపు భాషతో నిమిత్తం లేక అక్కడి ప్రజలతో పాటు దేవుణ్ణి సేవించగలరు. అరవరైన పల్లవులు, తోడులు తెలుగుదేశాన్ని పాలించిన కానీ చాళక్యుడు తెలుగు కర్ణాటకాలను ఏలినప్పుడు కానీ కర్ణాటక రాజ్య మధ్యలో తెలుగు ప్రభుత్వం స్థాపించిన విజయనగర చక్రవర్తులు ద్రావిడ కర్ణాటకాలను పాలించినప్పుడు ఒక జాతిని, ఒక భాషను ఎక్కువ చేసి తక్కిన వారిని అణగతొక్కలేదు. మోడీ గుర్తుపెట్టు, అన్ని భాషలను ఆదరించి జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్ అనే భావం ఒక్క తెలుగు వారిలోనే కాదు, అరవలలో, కన్నడుల్లో కూడా ఆయా దేశాల్లో ఇప్పటికీ ప్రజల నోట వినబడే తెలుగు పద్యాలు, కీర్తన, కథలు, గాథలు ఇందుకు ప్రబలమైన నిదర్శనాలు. కృష్ణదేవరాయలంతటి వాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉద్ఘోషించాడు. అంత మాత్రం చేత జాత్యహంకారం కానీ, జాతి వైరం కానీ ప్రబల లేదు.
ద్రావిడ ఉద్యమం. అరవ దేశంలో ఇటీవల కొందరు ప్రబుద్ధులు బయలుదేరి ఒక ద్రావిడాభిమానాన్ని ప్రచారం చేస్తూ తమ దేశంలో నుంచి, భాషలోంచి, సంగీత సాహిత్యంలోంచి సంస్కృతాన్ని పారదోలటానికి ప్రయత్నిస్తారు. అరవంలో కూడా పాడకుండా తెలుగులోనే పాడినవాడనే కారణంతో త్యాగరాజు యొక్క దివ్యవాణిని తమ సంగీత సభలో నుంచి వెలిపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. దేశంలోని తెలుగు భాగాలు కూడా తమవే అంటారు. ఇక ఉమ్మడి ప్రదేశాలన్నీ తమ అంతంలో ఆశ్చర్యమేముంది. ఈ సందర్భంగా దేశ చరిత్రను కూడా తమకు ఇంపుగా ఉండేట్టు మార్చి రాయటానికి ప్రయత్నిస్తారు. కేవలం ద్రావిడ దురభిమానావేశం కలవాళ్ళు మాత్రమే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చెంతలా? డాక్టర్ ఎస్ కృష్ణస్వామి అయ్యంగారి వంటి రాజ్ఞులైన చరిత్రకారులు కూడా తమ రచనలో అరవం అభిమానం చూపిస్తూ సత్యాన్ని మరుగుపరచడం, చారిత్రాంశాలను అపార్థం కల్పించడం చాలా దుఃఖకరమైన సంగతి. తిరుపతి చరిత్రలో వారు తెలుగు భాషకు, తెలుగు వారికి చేసిన అన్యాయం మరీ ఎక్కువ. వెంకట శబ్దంలో పాటు తిరుమలను, తిరుపతిని అరవవారి స్వంత హక్కు గల సొత్తుగా నిరూపించాలని అయ్యంగారు చాలా తంటారు. తిరుపతి దేవస్థానపు శాసనాలు పరిశోధించి నివేదిక తయారు చేసిన సాధు సుబ్రహ్మణ్యం గారి నివేదికను ఈ తిరుపతి చరిత్రను పోల్చి చూస్తే ఆయన భాషలంతా ఎంత వక్రంగా ఉన్నాయో. అంతేకాదు, మన అందరూ పెట్టుకునే భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా కొంతకాలం ఈ ముఠాకి దగ్గరైపోయి త్యాగరాజ కీర్తనలు పాడటం మానేసి అరవ కీర్తనలు పాడిందిట. కొంత 5-6 నెలలు అయ్యేటప్పటికే అసలు ఆ కీర్తనలు వినేవాడే లేకపోయి చంపలు వేసుకొని మళ్ళా త్యాగరాజ కీర్తనలు పాడింది అని చరిత్రే చెప్తుంది, నేను చెప్పింది. కనుక మన తెలుగు చరిత్రకారులు, పరిశోధకులు, విశ్వకళా పరిషత్తు వారు, తెలుగు ప్రజలు చరిత్ర రచనలో మనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని గురించి ఎందుకు ఆలోచించరో నాకు అర్థం కావట్లేదన్నారు దిగవల్లి వారు. బతికి చెడిన జాతి ఈ ఆంధ్రజాతి అని ఎవరైనా స్మరించుకుంటే కృతార్థులమవుతాం అన్నారు. రేపు 11వ కందనూరు నవాబు రాజరికం అనే విషయాన్ని చెబుతారు, తెలుసుకుందాం.